భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విషయాలు, ధైర్యంతో కూడినటువంటి విషయాలు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ అన్ని వేళలా మనము ఒంటరిగా ఉన్నా, ఇద్దరిగా ఉన్నా, నలుగురిగా ఉన్నా, సంఘముగా ఉన్నా, సమాజముగా ఉన్నా, కుటుంబముగా ఉన్నా, ఏ పరిస్థితిలోనైనా దేవుని సన్నిధిలో మనము ఏ విషయంలోనైతే అధికారము కలిగిన వాని వలె ప్రార్థన చేసేవారిగా ఉంటామో, ఎందుకంటే దాసులమైనటువంటి మనల్ని కుమారత్వాన్ని కలిగి బ్రతికేదానికి దాసుని స్వరూపాన్ని దాల్చిన మన ప్రభు యొక్క ప్రేమ ఎంతో గొప్పది కనుక దేవుడు మనందరితో కూడా ప్రోత్సాహంగా చెప్పినటువంటి మాట, నా ప్రియ సంగమా, ఈరోజు ఎంతో ధైర్యపరచబడవలసినటువంటి సందర్భం. ఇప్పుడు మనం చదవబడిన లేఖన భాగం, దాన్ని సింపుల్గా తీసుకోకూడదు, తేలికగా తీసి పారేసుకోకూడదు. కారణం ఏమిటంటే, మీరు భూమి మీద మీరు దేనిని బంధింతురో అది పరలోకమందు బంధింపబడును, మీరు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును. మాట మనకు తెలిసిందే, కానీ ఆ మాటకున్న పవర్ ఎంతో చూసారా ఎప్పుడైనా? ఎందుకు అలా చెప్తూ ఉన్నారంటే 19వ వచనం, మరియు మీరు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పాను. చప్పట్లు కొట్టి గట్టిగా. ఈ పదాన్ని పాటతో కూడా ఎంతోమంది వారి అనుభవంలో రాశారు ప్రియులారా, పాడారు ప్రియులారా. ఎంతోమంది ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానని చెప్పిన నా ప్రభు అనేటువంటి మాటలు చిన్ననాటి దినాలు కూడా జ్ఞాపకం వచ్చే రీతిగా పాటల రూపంలో కూడా ఈ పదాలు ఉన్నాయి. మరి ఈరోజు మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి బలహీనత, అది ఎంత బలమైందైనా మనము దేవుని సన్నిధిలో మనము సామాన్యులమే, కానీ దేవుని సన్నిధిలో మనల్ని గనులుగా ఎంచుకున్నారు. కారణం, ఆయన సామాన్యుడిగా బ్రతికి అసమానులమైన మనల్ని, అసాధ్యమైనటువంటి వాటిని ఛేదించేదానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని మన బలమంతటితో ఏమండి దేవుని యొక్క శక్తిని అనుభవించేదానికి బలమంతటిని కూడగట్టుకొని కొన్ని సమస్యల మధ్య మనము నిలబడగలిగేటువంటి ఆ అభిషేకాన్ని మనం పొందుకునేదానికి దేవుడు మనల్ని ఈ విధమైన మాటల ద్వారా బలపరిచారు. పరలోకము, భూమి మీద అనేటువంటి విషయాలు మనకు అలవాటు పదాలుగా ఉన్నాయి, కానీ పరలోకానికి భూమికి మధ్య ఉన్న వైశాల్యము ఎన్ని కిలోమీటర్లో, ఎంత మిలియన్లో తెలిస్తే మనము నివ్వెరపోతాం. కారణం ఏమిటంటే, ఏదైనా విప్పబడాలి, బంధించబడినవి విప్పబడాలి. మనకు ప్రతికూలంగా పోరాడేటువంటి శక్తుల్ని మనం ఏం చేయాలి? శక్తిని బంధించాలి. శక్తులను బంధించేది ఆయన,
శక్తులలో ఉన్న బలాన్ని బంధించగలిగేటట్లుగా క్రైస్తవుడికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రతి క్షణం కూడా మనకును, మనకు కలిగిన దానికిని, మన పిల్లలకును మనము ప్రార్థనా ప్రాకారాలు వేసుకోవాలి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకే వెళ్ళినా, మన ఇంట్లో వాళ్ళు ఉద్యోగానికే వెళ్ళినా, పని మీద బయటికే వెళ్ళినా, పెళ్ళికే వెళ్ళినా, శుభకార్యానికే వెళ్ళినా, ఏమండి శుభమస్తు అంటూ శుభకార్యానికి వెళ్ళి ఏమండి ఆశీర్వదించబడాల్సిన ఆశీర్వచనాలు ఇంట ఈరోజు విషాద ఛాయలు అలుముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం వాటన్నిటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలా, చాలా జాగ్రత్త తీసుకోవాలి. సంపాదించటం ఒక వంతు, మనం ఉన్న వాటిని, కలిగిన వాటిని మరలా స్థిరపరుచుకోవటం ఒక వంతు. ఇవన్నీ కూడా ఆశీర్వదించబడాలి అని అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, మనకు వ్యతిరేకంగా పోరాడే సాతాను యొక్క శక్తులు, అపవాది యొక్క తంత్రాలు లయపరచబడాలి అని అంటే క్రైస్తవ్యం మేల్కొల్పబడాలి. ప్రార్థన ప్రార్థన ఎప్పుడైతే మనకు, మన పిల్లలకును, మనకు కలిగిన వాటికి, మనం వెళ్ళే ప్రయాణమునకును, మనం చేసే ప్రతి ప్రయత్నానికి దేవుని యొక్క కంచె వేయాలి. ఏదైతే మనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రభా, వాటిని బంధించు, శక్తి లేకుండా చెయ్యంటే అవి మన ఎదుట బలహీనంగా అయిపోతాయి. ఏమండి మన ఎదుట అవి బలహీనముగా అయిపోతాయి. అలా మనం ప్రార్థన చేయగలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు మనం అనుకున్న వాటిని పొందుకునేదానికి దేవుడు ఎంత సింపుల్ మెథడ్లో చెప్పండి. ఇద్దరు భూమి మీద ఏకీభవించి, ఇద్దరు అంటే స్నేహితులు ఉంటారు, అందులో భార్యాభర్తలు ఉంటారు, ఇద్దరు ఆత్మీయులు ఉంటారు, అవునా కదా? ఇద్దరు, ఒకవేళ పాదిరి గారు పాదిరమ్మ గారు అయినా అయి ఉండొచ్చు. సహవాసంలో ఇద్దరు, ఏమండి రిలేషన్లో ఇద్దరు అనుకోండి, ఫెలోషిప్లో ఇద్దరు అనుకోండి. ఈ ఇద్దరు ఏకీభవించట ప్రార్థన చేస్తే, ఏమండి ప్రార్థన చేస్తే, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి, ఏమండి ముందురు అక్కడ నేను ఉంటానన్నాడు. ఏకీభవించి ప్రార్థన చేస్తే, అక్కడ రాయబడి ఉంది కదా, ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చినైనా భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందు నా తండ్రి వలన అది వారికి అనుగ్రహింపబడును. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఏకీభవించే మనసు లేదా? ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ లేదా? మీ కుటుంబాల్లో భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయటం లేదా? అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, స్నేహితులు, ఇద్దరు ఆత్మీయులు కలిసి ప్రార్థన చేయటం లేదా? చేస్తున్నారు. మరి ఎందుకు దేవుని సన్నిధిలో మనం అడిగిన వాటిని మనకు అనుగ్రహించలేకపోతున్నాడు దేవుడు? మనం అడిగిన వాటిని మనం ఎందుకు పొందుకొనలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? కలిసి ప్రార్థనే చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఒక వాడుక పదం వాడతాను, మనుషులు కలిసి ఉంటున్నాం కానీ మనసులు కలిసి ఉండటం లేదు, ఏకీభవించట్లా. ఇద్దరి వ్యక్తుల యొక్క స్వభావము ఒకటిగా ఉండాలి. ఏకీభవించటం అంటే ప్రభువా ఈ బలహీనుడిని బాగు చేయి, ఈ సమస్య నుంచి విడిపించు అనగానే మనం కూడా అంటున్నాం అవును అవును ఆమేన్ ఆమేన్. నేను కూడా ఆమేన్ అనే పదం మామూలుగా అన్నావు, ఏమండి ఏంటంటే అది ఏదో ఎక్కడో శక్తి చేస్తాడనే నమ్మకంతో అంటున్నాను, చాలా మంచిది అనినటువంటి దానిలో శక్తిని అంటే అనగా దేవుని కార్యాన్ని చూడాలి అని అంటే మరి దేవుని సన్నిధిలో మనసు కలిసి ఉండాలి. ఏక మనసు అంటే మన స్వభావాలు ఒకటిగా ఉండాలి. అందుకే సత్యస్వరూపయోగి ఆత్మ మీ మీదకు వచ్చునన్నాడు యేసుప్రభు వారు. ఏమండి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన నేను తండ్రి యొద్దకు వెళ్ళి వేరొకరిని మీ యొద్దకు పంపిస్తా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని.
ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడుదురు అని చెప్పి మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏమండి? అపోస్తుల కార్యముల గ్రంథంలో తీనకర్లా చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంది? ఐక్యపరుస్తుంది. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంది? ఏకీభవించేటట్లు చేస్తూ ఉంది. ఆ ఆత్మ కలిగిన వారిముగా అబ్బా, తండ్రి, నాయనా అని మనము మొరపెట్టేవారిగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం అలాగ ప్రార్థన చేయగలిగినటువంటి వారిగా ఉంటామో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన యొక్క అనుభవంలో చూస్తాం ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడు మనల్ని గురించి మనకు ఒక అవగాహన కలిగి ఉన్నప్పుడు మనం సంతోషంగా బ్రతకగలుగుతామండి. దేవుని సన్నిధిలో ఏకీభవించి ఈరోజు దేవుని సన్నిధిలో, అందుకే ప్రార్థన చేసేటప్పుడు సిద్ధపరచుకోవాలి మనల్ని మనం. ఈ మధ్య మీకు చెప్తూ వస్తున్నాను, ప్రార్థన చేసేదానికి ముందుగా మొదట మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో రాత్రి జాముల యందు పగలంతటిని గూర్చి ప్రార్థనలో కూర్చున్నప్పుడు అడుగుతాడు, ప్రభా, ఈ దినమంతటిని గూర్చి నీవు నన్ను పరిశీలన చేయుము. నాకు తెలిసినంతవరకు నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. ఇంకా నీకు ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో చూడుము, పరిశీలించుము. ఏమండి? పరిశీలించుము, నాకు తెలియచేయము అంటాడు. అంటే దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు కదా, ఆయన ఆత్మచేత మన బలహీనతలను, మన యొక్క పాపమును, మనలో ఉన్న అవిధేయతను దేవుడు ఒప్పింప చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆత్మకు మనం సరెండర్ అయినప్పుడు నిజంగా దేవుడు మనల్ని నడిపించే అనుభవం చాలా సంతోషంగా ఉంటుందండి. దేవునితో మనకున్నటువంటి ఈ యొక్క అనుబంధంలో సంతోషంగా మనం బ్రతకాలి అని అంటే నిజంగా ఆత్మ విషయాలు మనము తెలుసుకోవాలి అంటే ఆ ఆత్మ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. దేవుని కార్యాలు బలంగా ఆయన మన పక్షాన చేయటానికి కోరుకుంటున్నప్పుడు మరి మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నాం? మన మనిషి ఎంతోమందిని చెప్పట్లా, ఇద్దరు భూమి మీద ఏకీభవించి అనే పదాన్ని అంటున్నారు. ఇద్దరు ముగ్గురు భూమి మీద నా నామమున కూడుకుంటే వారి మధ్య నేను ఉంటాను. అప్పుడు మనం కొంతమంది ఫోన్ చేసి ఏం దర్శనం వచ్చిందమ్మా, ఏం చూపించాడు అంటారు. ఇప్పుడైతే చూపించలేదమ్మా, ప్రార్థన చేస్తాను, కొన్నిసార్లు అడిగితే చూపించాడు, అడగకపోయినా కొన్ని చూపిస్తాడు అని చెప్తా ఉంటాను నేను. మరలా ఫోన్ చేస్తారు వాళ్ళు, మరలా అదే రిపీట్ చేస్తా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే తెలియకుండానే మనకు అవగాహన లేని వారిని గురించి మనకు బయలుపరుస్తాడు దేవుడు. మనం అడిగితే కాదు చెప్పేది దేవుడు, మనం అడగకుండానే దేవుడు కొన్ని మనకి బయలుపరుస్తాడు. మరి నాలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, మన అందరిలో ఉన్న ఆత్మ కూడా అదే. మేము ఈ స్థలం మందు ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా చేస్తున్నాం, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీ పనుల్లో నిమగ్నం అయ్యారు కాబట్టి మీరు కొంచెం తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు సేవా కార్యక్రమాల్లో. కానీ ప్రార్థన చేసే విషయంలో నేనైనా నీవైనా మరి ఎవరైనా ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో వారితో దేవుడు ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి మధ్య దేవుడు తన కార్యమును జరిగిస్తాడు ప్రియులారా. ఎందుకంటే ప్రార్థన అనేటువంటి పదములో ఆ అంశంలో దానికి పేద ధనిక అనేటువంటిది లేదు. ఏ వ్యక్తి అయినా సరే ఆత్మతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి ఆ కృపను కలిగిన వారిగా ఉంటామో దేవుని కార్యాలు బలంగా చూస్తాం. మీరు ఎప్పుడు పాజిటివ్గా కొన్ని ఆలోచిస్తారు, కొన్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. దేవుని కార్యాలు ఎప్పుడు నెగిటివ్గా తీసుకోమాకండి. మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటో మనకు అర్థమైతే పాజిటివ్కి వెళ్ళిపోతాం మనం. అదే ఇప్పుడు నేను చెప్తూ ఉన్న మాట. దేవుడు సంకుచిత బుద్ధితో మనల్ని ఎప్పుడు ఎవరిని చూడడం నా ప్రియ సంగమా.
ఆయన ఎవరిని సులకనగా చూడడు, తక్కువ చేయడు. మనం ఒకరి మాట వింటే ఇంకొకరి మాట వినలేం కదా, అవునా కాదా? ఇద్దరితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కానీ కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఆన్లైన్ కనెక్షన్ లాగా ఎక్కడి నుంచి అక్కడికి అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. చప్పట్లు కొడదామా? అందరు ఇటు 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 కోట్ల మంది విశ్వాసుల యొక్క శబ్దాలు ఆయన చెవిలో గింగురమంటాయి. ఇప్పుడు ఏదైనా సీఎం గారు ఒక పథకం రిలీజ్ చేయాలి అని అంటే ఒక బటన్ నొక్కితే ఏమవుతుంది? అందరి అకౌంట్లోకి డబ్బులు పడిపోతనే లేవా? 24 కోసం ఎంతమంది చూస్తున్నారో. 24 బటన్ నొక్కితే లక్షల మందికి పథకం అమలైన వాళ్ళందరికీ డబ్బులు పడిపోతున్నాయి. ఒక్కసారి బటన్ నొక్కితేనే. ఏమండి? ఒక్కసారి బటన్ నొక్కితే. మరి ఒక్కసారి ఆయన మన ప్రార్థన వినినప్పుడు ఎవరికి ఏది అవసరమై ఉందో ఆ అవసరత, ఏమండి, ఉన్నవారందరికీ ఎవరికి ఏది అవసరమైందో ఆయన ఒక్క బటన్ నొక్కితే అలాగూ రిలీజ్ అయిపోతాయి అన్నీ. హల్లెలూయా! అంత గొప్ప దేవుని శక్తి మనము ఎరిగి ఉన్నామండి. అది మన అనుభవంలో ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట ఉంటుంది. అందుకనే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారమై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఏం కలిగిన వారికి ఉండాలంటండి? ఆత్మ కలిగించే ఐక్యతనంట. అంటే ఐక్యత అనేటువంటిది ఎవరి ద్వారా కలుగుతుంది? విడిపోయేటువంటిది ఎవరి ద్వారా కలుగుతుంది? మనసులు కలవకుండా ఏమండి సైతాన్ ఏం చేస్తూ ఉంటాడు? సహోదర ప్రేమ లేకుండా, ఏమండి రక్త సంబంధం మీద ప్రేమ లేకుండా, భార్యాభర్తల మీద ప్రేమ లేకుండా, తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా, స్నేహితుల మీద ప్రేమ లేకుండా, ఏమండి ఆ బంధాలను విడగొట్టడానికి సైతాన్ ఏం చేస్తాడు? వాడు విజృంభిస్తూ ఉంటాడు. అయితే ఏ యొక్క సహవాసంలో, ఏ యొక్క ప్రేమలో దేవుడు ఏ బంధాల మధ్య నిన్ను నన్ను ఉంచాడో ఆ బంధాన్ని కాపాడుకోవటానికట ఏం పెట్టాలంటండి? శ్రద్ధ పెట్టాలట. గిల్లాలాట ఆడుకున్నట్టు కాదు. ఫ్రెండ్షిప్ అంటే, సహవాసం అంటే, ఏమండి ప్రేమ అనేటువంటి దానికి, బంధాలకు ఇష్టమైతే ఆడతాం, లేకపోతే తీసేస్తాం. బట్టలు ఇష్టమైతే వేసుకుంటాం, లేదంటే ఇంకో కలర్ మార్చుకుంటాం. నగలు ఇష్టమైనవి పెట్టుకుంటాం, లేదంటే తీసేస్తాం. ఏమండి మన ఇష్టం వచ్చిన స్టైల్ కోసం, మనకు నచ్చినటువంటి మోడల్ కోసం మనం ఎంతైనా మారుస్తూ ఉంటాం. నాకైతే విచిత్రం అనిపించింది. బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు స్టిచ్చింగ్ సరిలేకపోతే అడ్జస్ట్ అవ్వలేవు. స్టిచ్చింగ్ సరిగా లేకపోతే నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. ఇంత తేడా వచ్చినా కూర్చొని మరి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, సూదులు పెట్టుకొని ఓడదీస్తావే. మరి భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, సహవాస విషయంలో నువ్వు ఉన్నటువంటి కష్టంలో బయటపడేదానికి దేవుడు ఎన్ని పాలసీలు ఇచ్చాడు మనకి. ఉపయోగించుకుంటున్నామా? ఒక్క పాలసీ అన్నా మనకు ఉపయోగపడుతుందా చెప్పండి? మరి ఇక్కడ మనం ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాం? ఏదో రొటీన్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన ప్రభువుని వదిలిపెట్టమండు, సహవాసాన్ని మనం వదిలిపెట్టాం. ఎవరో ఒకరు అమాయకులు అంటారు, ఇంకా అసలు నేను చర్చికి రాను, నేను సంఘానికి రాను, నేను ప్రార్థన చేయను. అమాయకులు అంటారు అలా. కానీ తెలివి కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలోనైనా దేవుని సన్నిధిని మనం అంటిపెట్టుకొని ఉంటామండి. సహవాసాన్ని కలిగి మనము ఉంటామండి. మరి ఈ సహవాసం అనేటువంటి దానిలో దేవుని శక్తిని చూడాలి, దేవుని కార్యాలు చూడాలి.
దేవుని మహిమను చూడాలి. మనం ఎంత అల్పులం అన్నది కాదు అక్కడ సమస్య, అది మనకు సమస్య, మనల్ని గురించి ఎదుటివారికి సమస్య. మనం ఎంత సామాన్యులమైనా ఆయనకు సమస్య కాదండి. ఎందుకంటే ఆయన చేతిలో గడ్డి పరకైనా అది శక్తిగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మోషే కర్రను దేవుడిస్తే మోషేకి అది కర్రలానే చూశాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ ఎదుట నివ్వరపోయే సముద్రపు అలలు ఘోషించినా, వెనక మనుషులు దూషించినా నీ చేతిలో ఏముంది? అధికారం ఉంది. అది కర్రే, కానీ దాన్ని నీకు ఎలా ఇచ్చాను? నేను శక్తిగా ఇచ్చా. చాపు. సముద్రాన్ని కొట్టగానే ఏకదమ్మున ఏకరాశిగా నిలబడిపోయింది, పాయలైపోయింది. ఏది? ఎర్ర సముద్రం. బాబు, మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడండి అమ్మా దాదాపు 2 గంటలు సముద్రం చుట్టాం కదా. సముద్రపు పక్కగా 2 గంటలు ట్రావెల్ చేశాం తెలుసా. 2 గంటల సేపు అంత సముద్రం అన్నీ కలిసే ఉంటాయి చుట్టూ. ఆ సముద్రం చుట్టూనే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఆ సముద్రం, ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పుడు అదిగో అన్నీ ఆగి చూడటమే, దిగి చూసేది లేదు. కనీసం ఆ ఎర్ర సముద్రం పాయలు అయిన కాడ కాళ్ళన్నా కడుక్కుందామంటే జాన్వేశ్వరి గారేమో అర్ధరాత్రి తీసుకెళ్తాడు, తెల్లవారుజామునే మళ్ళీ బయటకు తీసుకొస్తాడు. అబ్బా ఈరోజు రూములు మామూలుగా ఉండవంటాడు. 12ంటికి వెళ్ళేది. రూములు ఏమన్నా సామాన్యమా? ఇటు నుంచి వెళ్తే అటు నుంచి రావటానికి తెలీదు. చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నాకు పెద్ద అమగాండం. ఇటు నుంచి పోతే ఏటుదే వెళ్తామో తెలీదు, భయపడిపోయేదాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అంటే. అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కూడా అలానే ఉంటాయి. అవన్నీ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకొని రూములకు వెళ్ళేసరికి 1 గంట. ఉదయాన్నే మరలా నిద్ర. అద్భుతం ఏంటంటే నడిచింది ఎక్కువ అండి, నిద్రపోయింది తక్కువ, చూసింది ఎక్కువ, కానీ అందరము ఆరోగ్యంగానే ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. వాగ్దాన దేశంలో ఒకరిని వాగ్దానంతో తీసుకుపోదామని చూశాడు, కానీ కృపలో ఏమండి సేవకురాలు చేయాల్సిన పని ఉందని వదినమ్మ గారిని మాత్రం సేఫ్ జోన్లో తీసుకొచ్చాడు దేవుడు. కొట్టు చప్పట్లే గట్టిగా. ఎంత ప్రార్థన ఏమండి, నిజమండి. దేవుడు ఎంత గొప్పవాడో. కాళ్ళన్నా కడుక్కుందాం అనిపించింది. ఆ సముద్రం చూస్తే నేను షాక్ అయ్యాను. అసలు ఎంత సముద్రం, ఎంత లోతు. ఒక్క కర్ర తగిలితే ఆయన మాట శాస్త్రంగా తీసుకుంటే ఎర్ర సముద్రం ఎలా పాయలయ్యింది. మన ఇంటి ముందు నల్లరేగడి మట్టిలో వర్షం పడితేనే 4 రోజులు పట్టిద్ది జగటపోవటానికి. ఎర్ర సముద్రం పాయలయ్యి ఆరిన నేలన నడిచామంటే ఎంత అద్భుతం అండి. అసలు ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? దేవుని శక్తి. ఈరోజు మనకిచ్చిన సామర్థ్యం మనకు తెలియటల్లా. అందుకే మనం ఇంకా బలహీనులుగా ఉన్నాం. అందుకే ఇంకా దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆత్మ కలిగించే ఐక్యతనట కాపాడుకోవటానికి ఏం తీసుకోవాలంట? శ్రద్ధ తీసుకోవాలట. ఈ బట్టలకున్న కేరు, ఈ ఒంటికి కూర్చున్న కేరు, మనకున్న దాన్ని కూర్చున్న కేరు అంటే శ్రద్ధ. కేర్ అంటే శ్రద్ధ. ఏమండి, మన ఇంటి మీద ఉన్న శ్రద్ధ, బట్ట మీద ఉన్న శ్రద్ధ, ఒంటి మీద ఉన్న శ్రద్ధ, తిండి మీద ఉన్న శ్రద్ధ. ఈరోజు మన కుటుంబాల కొరకు ఏమండి శ్రద్ధ పెట్టాలా? ఏక మనసు కొరకు శ్రద్ధ పెట్టాలి. ఏముందులే అనుకోకూడదు. ప్రార్థనకున్న శక్తి ఎంతదో తెలుసా? వారు కూడి ఉన్న చోటట, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 29 నుంచి, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులను చూసి, ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా
నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిన కొట్టు సామర్థ్యం కొద్దీ. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య వాక్యమును బోధించేదానికి, ప్రజలు అంగీకరించేదానికి నువ్వు సహాయము చేయమని వాళ్ళు ప్రార్థన చేస్తేనట వారు కూడి ఉన్న చోటు ఏమైందంటండి, ఏమండి, జంకిడిసిందంట, కాస్త ఏమండి కంపించేసిందంట. వారు కూడి ఉన్న చోటు కంపించింది వారు చేసిన ప్రార్థనకి. ఈరోజు మన పక్కోళ్ళు కదిలించమట్టల్లా, మన పక్కోళ్ళకి కూడా కదిలికి రావట్లా ఈరోజు మనం చేసే ప్రార్థన. ఏమండి మరి ఏమంటావు? ఎవరిది పొరపాటు అంటావు? దేవుందా మందా? చెప్పండి. వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. నా ప్రియ దేవుని సంగమా, ప్రార్థనలో ఉన్న శక్తి చూడండి. వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఈరోజు మన పక్క వాళ్ళకి కదిలికి రావట్లా, మన ఎదురు వాళ్ళకి కదిలికి రావట్లా. ఏమండి అందుకే దేవుని కార్యాలు బలంగా చూడలేకపోతున్నాం. ఒకప్పుడు వాక్యం కోసం ఆశపడేవారు, ఇప్పుడు వాక్యం మన యొద్దకు వచ్చింది. ఏమండి మన యొద్దకు వచ్చింది, కానీ దాన్ని మనము విని 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 అలవాటైపోయాం. చేపల్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, చిన్నప్పుడు విన్నా. ఏమండి బట్టలు ఉతకటానికి సాకల చెరువుకి బట్టలు తీసుకొని వెళ్తేనట, ఆ బట్టలు దెబ్బకి కప్పలు ఎగిరెగిరి పడేయంట. లోపల కొన్ని ఉండేయంట బలంగా, పుష్టిగా. ఆ కప్పలు ఎగిరిపడే కప్పలకు సైగ చేసి చెప్పాయట, ఏంటి దెబ్బ కొట్టగానే బయటకు వస్తున్నావు, దెబ్బ కొట్టగానే ఎగిరి పడుతున్నావు, ఇట్రా, నేను అన్నాళ్ళ నుంచి ఈ బండ కింద ఉన్నా. రోజు వస్తాడు ఆయన, కాసేపే ఉండేది, ఉతుకుతాడు, మరలా వెళ్ళిపోతాడు ఆయన పని. ఆయన వచ్చినట్టుగానే ఆయన దారిని మరలా వెళ్తాడు. మేము చూడు ఈ బండ కింద అనేక ఏండ్లుగా, సంవత్సరాలుగా ఈ బండ కింద మేము ఉన్నాం. ధైర్యం తెచ్చుకో, నికరంగా ఉండు, స్థిరంగా ఉండు అనేసరికి ఏంటబ్బా నేనేమో అదిరిపడుతున్నా, అవేం కదలకుండా ఉన్నాయని వాటిని సపోర్ట్ చేసుకొని ఈ కొత్త కప్పలు కూడా అంటే వర్షానికి ఉరవడి కొట్టుకొని వస్తాయి కదా, వీటికి అలవాటు లేదు, బండ దెబ్బ అలవాటు లేదు వీటికి, క్రొత్తగా అయ్యి అదిరిపడుతుంది అంట. అయితే రోజు రోజు ఆ దెబ్బలకి ఇవి కూడా చిన్నగా వాటిని సొరవ చేసుకొని ఉండేసరికి ఇంకా రాను రాను ఈ కప్పలు కూడా, ఫస్ట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైందిలే. రోజు వస్తాడు, ఉతుక్కుంటాడు, వెళ్ళిపోతాడు, కాసేపు తట్టుకుంటే మరలా యథావిధిగా ఉండొచ్చు అని. అంటే కొత్త కప్పల కంటే పాత కప్పల జ్ఞానం బోధించినాయి అంట. ఎందుకంటే క్రొత్తగా వచ్చిన వారు చాలా భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో, ప్రార్థనతో ఎంతో ఆసక్తిని కనుపరుస్తారు. మనం రోజు చేసేవాళ్ళం, రోజు ఉండేవాళ్ళమే, రోజు అలవాటు అయిన వాళ్ళమే కదా, ఎప్పటి నుంచో ఈయనే ఉన్నా ఏముందిలే అని లైట్ తీసుకుంటున్నారంట. అంటే ఈరోజు మన విశ్వాసం అలా ఉండకూడదు, మన ఆసక్తి అలా ఉండకూడదు, మన ప్రార్థన అనుభవం అలాగూ ఉండకూడదు. ఏదైనా మనం వినినటువంటిది నువ్వు ఎంత విన్నావన్నది కాదు, ఎంత దాన్ని అనుసరిస్తూ ఉన్నావు, ఎంత శక్తిని దానిలో సారాంశాన్ని తీసుకున్నావు అన్నటువంటిది నువ్వు నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఈరోజు మన ప్రార్థన మన ఇంట్లో వారిని కదిలించాలి, మన ప్రక్క వారిని కదిలించగలిగినట్లుగా దేవుని సన్నిధిలో ఉండాలి ప్రియులారా. ఎందుకంటే అసమానులమైన మన ద్వారా అసాధ్యమైన వాటిని దేవుడు చేయటానికి కోరుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఏమండి నిర్మానుష్యంగా ఏ ఒక తప్పిదము లేకుండానే శిక్ష
అనుభవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ప్రతిఫలము అది మన ఎదుట దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పేతురు గారిని బంధించి ఏమండి సరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఏం చేసింది? ఏక మనసుతో, అత్యాశక్తి అంటే వారు ఏక మనసు కలిగి ఉండటానికి వాళ్ళు ఏం పెట్టారు? శ్రద్ధ పెట్టారు, కేర్ తీసుకున్నారు. కొద్దిమందే గదిలో ఉన్నారు, భయపడుతూ కలవరపోతూ ఏ శబ్దం వచ్చినా ఎవరు వచ్చావు అనే దాని మీద ఏమండి గుండెలో అణిసిపోయేదాకా అవిసిపోయి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి అనుభవంలో పేతురు గారికి వచ్చేటువంటి శ్రమను వారి కళ్ళెదుటి పెట్టుకొని సంఘమంతా అత్యాశక్తితోనట ప్రార్థన చేసేసరికి వారు కూడి ఉన్న చోట ఏమైందంటే కదిలించబడిందట. వాళ్ళు ప్రార్థించారు, ప్రభువా పేతురు పాస్టర్ గారు ఉన్న బంధకాల నుంచి నీవు విడిపించు అనగానే వారు ఏక మనసుతో శ్రద్ధ కలిగిన వారి అత్యాశక్తితో వారు ప్రార్థన చేశారు. కాబట్టి వీళ్ళు గదిలో ఉండి ప్రార్థన చేస్తే సరసాలలో ఉన్నటువంటి సంఖ్యలు ఏమండి బ్రద్దలైపోయినాయి. కొట్టుగట్టిగా అసమానులైనటువంటి వీరు ప్రార్థన చేస్తే అసాధ్యమైనటువంటి ఇది దేవుడు సరసాల సంఖ్యలు ఏమండి తెగిపోయినాయి. భూకంపము వారు కూడి ఉన్న చోట ఏమొచ్చిందంటే ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా. దేవుని కార్యాలు ఎంత గొప్పవో చూడండి. అందుకే దేవుని యొక్క కృపను మనం అనుభవించాలి. ఏం చేయలేకపోవచ్చండి మనం. పౌలు శీలను బంధించి సరసాలలో వేస్తే వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు ఏకీభవించారు. పాట కాదు ఏకీభవించింది, మనసు ఇద్దరి మనసు ఏమైంది? నువ్వు కొట్టబడ్డావు, నేను కొట్టబడ్డా. ఏమండి తప్పిదమునకై శిక్షను అనుభవించిన ఎడల దాన్ని అది హితమగదు. కానీ తప్పిదము లేకుండానే శిక్ష అనుభవించిన ఎడల అది హితమగునని చెప్పిన పేతురు భక్తుడు ఏమండి ఆలోచన పౌలు శీలల యొక్క అనుభవాలు ఏం చేశారు? పాటలతో పాడి దేవుణ్ణి స్తుతించేసరికి అక్కడ ఏమొచ్చేసిందంటే భూకంపం. దేనికి? పాటలకా? స్తుతిస్తేనా? ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రియులారా. దేవుని యొక్క సన్నిధిలో వారు ఏం చేయలే, నిస్సహాయ స్థితిలో ఉండి దేవుణ్ణి స్తుతించారు. అందుకే పాటలు పాడేటప్పుడు ఏ సమయం కూడా మనం మిస్ అవ్వకూడదు. ఆశీర్వాదానికి కాదు రావాల్సింది, ఆరాధనకు కాదు రావాల్సింది, వాక్యం సమయానికి కాదు రావాల్సింది, పాట సమయానికి ప్రారంభపు ప్రార్థన సమయానికే రాగలగాలి సంపూర్ణంగా. ఆఫీసుకు ముందు వెళ్తాం, స్కూలుకు ముందు వెళ్తాం, కాలేజీకి ముందు వెళ్తాం, ఏమండి పనికి ముందు వెళ్తాం, ప్రతి డ్యూటీకి ముందే ఉంటాం. కానీ చర్చికి మాత్రం ఏదో ఒక టైము వస్తాం చూడండి. కానీ దేవుని సన్నిధికే మనం ముందు రావాలా. దేవుని సన్నిధినే మనం ఆసక్తి కనుపరచాలి. ఎందుకంటే పాటలు పాడేటప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ మనం మైమర్చిపోవాలి. ఎవరైనా ఎదుటి వాళ్ళు పాడుతుంటే ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడు సంతోషిస్తాను. మనం పాడేటప్పుడు ఎదుటి వాళ్ళని మనము నడిపిస్తాం ఆ పాట యొక్క తన్మయంలోనికి. కానీ మనం అనుభవించలేం ఆ టైంలో, తెలుసా? మనం చెప్పేటప్పుడు అది మనకు అర్థం కాదు, వినే వాళ్ళకి అర్థమైనంతగా. మాట్లాడుతూ ఉంటే దేవుడు కదా మాట్లాడేది. కానీ ఎవరన్నా చెప్పేటప్పుడు వింటే, ఎవరన్నా పాడేటప్పుడు వింటే, ఈరోజు కూడా నేను చిన్నపిల్లలాగా అంతే చూస్తా, అంతే వింటాను, అంతే ఏడుస్తా. ఎవరన్నా పాడేటప్పుడు ఎంతో కృతజ్ఞతగా దేవుణ్ణి ఆ పాటలో లీనమైపోయినప్పుడు ఆ పదాలు మనల్ని ఏం చేస్తాయి అంటే కరిగిస్తాయండి. అటు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అంత ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి దేవునిలో. ఎప్పుడైతే అంత ఇన్వాల్వ్ అవుతామో దేవునితో మనము, తండ్రి చెప్పారు కదా, తండ్రియు నేనును ఏకమై ఉన్నలాగున మీరును ఏకమై ఉండాలి. ఎప్పుడైతే అట్టి అనుభవంలోనికి మనం వెళ్తామో ప్రియులారా, ఎప్పుడు దేవుని యొక్క కృప మనల్ని దాటిపోదండి. దేవుని సన్నిధి మనల్ని దాటి పోదు. ఆయన మనతో ఉన్నారు. ఆ రోజు పేతురు బంధకాల నుంచి విడిపించినట్లుగా, సరసాల సంఖ్యలను ఛేదించినట్లుగా
వారు కూడి ఉన్న చోటు కంపించినట్లుగా ఈరోజు మన ప్రార్థన అనుభవంలో మనము అటు శక్తిని కలిగి ఉన్నామా? అట్టి అనుభవం మనలో ఉందా? అట్టి దేవుని మహిమను మనం పొందుచున్నామా? అట్టి కార్యాలు ఈనాడు మన యొక్క జీవితంలో అనుభవపూర్వకములో ఉన్నామా అని మనం శ్రద్ధ పెట్టి ఆలోచన చేసినప్పుడు నిశ్చయంగా మనలో విశ్వాసం, ప్రార్థన కొరకు, ఏమండి, ఏక మనసు కొరకు, ఇద్దరు ముగ్గురు కూడి ఉండే దాని కొరకు, దేవుని సన్నిధి మనతో ఉండేదాని కొరకు బహుధైర్యంగా, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానని చెప్పిన దేవుని మాట మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మనల్ని మనము దేవుని కొరకు రేపబడిన వారిగా ఆయన సన్నిధిలో ఆసక్తి కలిగేదానికి, శ్రద్ధ పెట్టేదానికి, ఏకీభవించి ప్రార్థన చేసేదానికి మనసు కలవాలండి. ఏ విషయంలోనైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ ఆలోచనల మధ్య అయితే మనము ఉన్నామో, అది ఇద్దరి సమ్మతి చొప్పున ఏదైతే చేయగలుగుతామో దాన్ని దేవుని సన్నిధిలో మనము సాధించుకోగలుగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. లేచి నిలబడదామా?